సో మణికంఠపై కిరాక్ సీత సీరియస్ అవుతుంది కదా. అక్కడ కిరాక్ సీత అది కొంచెం తప్పే అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎందుకు కిరాక్ సీత తప్పు అన్నానంటే, ఫస్ట్ తను నా ఇవి ఎత్తురా అండి అంటే నా బొమ్మ కూడా ఎవరైనా ఎత్తురా, నా కుక్క బొమ్మ కూడా ఎత్తురా సీత అని చెప్పేసి మణికంఠ వెళ్ళి అడిగాడంట. అడిగితే నేను ఎవరితోనూ గ్రూప్ గేమ్ ఆడాలనుకోవట్లేదు, సో నా ఇండివిజువల్ గేమ్ నేను ఆడుకుంటా అని చెప్పేసి తర్వాత విష్ణుప్రియ అండ్ నైనికాతో కలిసి ట్రయాంగిల్ గేమ్ అయితే ఆడింది కదా. సో అక్కడ చూసుకుంటే అది కరెక్ట్ కాదు కదా. సో నాకు అనిపించింది ఏంటంటే తను గ్రూప్ గేమ్ సీత కూడా ఒక గ్రూప్ గేమ్ ఆడటానికి ప్రయత్నించింది అక్కడ. అంటే తనకి ఎప్పటి నుంచో నైనిక అండ్ విష్ణుప్రియతో గేమ్ ఆడుతూ ఉంది. సో అదే గ్రూప్ గేమ్ కంటిన్యూ చేసింది అక్కడ కూడా అని చెప్పేసి నాకు అనిపించింది. యాజ్ ఏ చీఫ్గా గ్రూప్ గేమ్ ఆడుకోవడం కరెక్ట్ కాదేమో. ఆ హౌస్లో ఎవరైతే అంటే కొంచెం ఆ టీంలో ఎవరైతే తక్కువగా ఉన్నారు, వాళ్ళు ఆడలేరు, వాళ్ళకి సపోర్ట్ లేదు అనుకున్న వాళ్ళకి సపోర్ట్గా ఉంటే బాగుంది అనిపించింది. ఇక్కడ అదేవిధంగా నబిల్ కూడా తన ఫస్ట్ నుంచి తనతో ఉండి సపోర్ట్గా ఉండి తను కూడా తనకు సపోర్ట్ చేయకపోవడం కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది నబిల్ కూడా. సో నాకు అదేదో నచ్చలేదు. సో నబిల్ కూడా సపోర్ట్ చేస్తుంటే బాగుండేమో అనే ఫీలింగ్ నాకు వచ్చింది. బట్ చూసుకుంటే ఇక్కడ అదే డిస్కషన్ అన్నమాట. నువ్వు ఎందుకు ఆడలేదని చెప్పేసి నా గేమ్ ఎందుకు ఆడలేదు, నేను ముందు అడిగాను కదా అని మణికంఠ అంటున్నాడు. చాలా ఎమోషనల్ అయిపోయాడు. సో అక్కడ నేను తర్వాత అనుకున్నాను, తర్వాత ఆడాలనుకున్నాను, తర్వాత చేయాలనుకున్నాను ఏదో చెప్పుకొచ్చింది కానీ బట్ కాకపోతే అక్కడ గ్రూప్ గేమ్ ఆడకుండా ఇండివిజువల్ గేమ్ తన గేమ్ ఆడుకున్నా సరే లేదు, గ్రూప్ గేమ్ ఆడినా తను అలా మాట్లాడుకుని ఆడుకున్నప్పుడు కూడా మణికంఠ అంటే అందరిలో తక్కువగా ఉన్న చీఫ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి తన మీద గేమ్ చేసి ఉంటే తన బొమ్మను తీసుకెళ్ళడం మీద చూస్తుంటే చాలా బాగా అనిపించేదని ఆ ఫీలింగ్ అనమాట. సో అయినా అక్కడ చేసింది నాకు కొంచెం నచ్చలేదు. సీత చేసింది ప్రతి దాంట్లో ఈ మధ్య కొంచెం మణికంఠ టార్గెట్ అంటే ఒక కార్నర్ చేస్తున్నట్టుగా టార్గెట్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అక్కడ మణికంఠ కూడా కొంచెం ఓవర్ చేసినట్టు కూడా అనిపించింది. ఎందుకంటే హౌస్ మేట్స్ మీ హౌస్ మేట్స్ అని చెప్పేసి హౌస్ మేట్స్ అందరిని ఒకవైపు తన ఒకవైపుగా తనకు తానే ప్రొజెక్ట్ చేసుకునేలా కూడా మాట్లాడాడు. బట్ ఇదొకటి నాకు అనిపించింది అన్నమాట. అలా కూడా మాట్లాడకుండా తను కరెక్ట్గా మాట్లాడుంటే బాగుండు. సో హౌస్ మేట్స్ కాకుండా వాళ్ళ ముగ్గురిని అనుంటే బాగుండు అనిపించింది. సో సీత మాత్రం నాకు ఎందుకో ఈ విషయంలో కొంచెం మంచిగా అనిపించలేదు సీత. ఎందుకంటే హౌస్లో తక్కువ ఉన్న వాళ్ళని సపోర్ట్ చేస్తే బాగుండు అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఎంతమందిని అలాగా వచ్చిందో కింద కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి.